హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాను. ఇవాళ మీకు మునక్కాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా మంచిగా ఉంటుందండి. మునక్కాయ కర్రీ ఈజీ, టేస్ట్ కూడా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ఇవన్నీ ఏమేమి అవసరం ఉన్నాయో చెప్తాను. ఆనియన్స్ ఎక్కువ ఉండాలి దీనికి. ఒక 3 ఆనియన్లు తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకోండి. దీంట్లో ఎక్కువ పచ్చిమిర్చి వేయాలి, కారం వేయద్దు. పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 6-7 తీసుకున్నా. ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఒక స్పూను సాల్ట్, ఒక స్పూన్ పసుపు, స్పూన్ కూడా కాదు, ఒక సగం, కొంచెం మినపప్పు పోపుకి, కరివేపాకు, కొత్తిమీర. టమాటాలు ఎక్కువ వేయద్దండి. ఇలా ఒక పెద్ద టమాటా తీసుకోండి అంతే. ఎక్కువ టమాటా వేయద్దు. దీంట్లో ఆనియన్స్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. కడాయి పెట్టుకోండి. నేనైతే కుండ పెట్టుకున్నా. నేను మామూలుగా ఎక్కువ శాతం కుండలో చేస్తానండి. మీ ఇష్టం దేంట్లో అని చేసుకోండి. నేను కుండ పెట్టుకున్నా. దీంట్లో ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి దీంట్లో, ఎందుకంటే ఆనియన్ ఫ్రై కావాలి కాబట్టి. ఒక 3 స్పూన్స్ అంతా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడైనాక మినపప్పు వేసుకోండి. మినపప్పు వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోండి. ఇట్లా ఇప్పుడు కొంచెం ఇట్లా బ్రౌన్ అయినా కానీ మినపప్పు, దీంట్లో పచ్చిమిర్చి వేసేయండి. ఫస్ట్ కొంచెం అట్లా ఫ్రై కావాలి పచ్చిమిర్చి. కొంచెం ఫ్రై అయితే కొంచెం టేస్ట్ వస్తుంది అన్నమాట. కొంచెం ఫ్రై కాగానే ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతుండాలి. కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే ఇంట్లో బాగుంటాయండి మునక్కాయ. దాంట్లో టమాటా ఎక్కువ వేయద్దు, తక్కువ వేసుకోవాలి. అదో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుందండి మునక్కాయ కర్రీ. నేను మునక్కాయ మసాలా కూడా చూపిస్తాను మీకు. మునక్కాయలు కూడా మంచిదండి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా మునక్కాయ తినండి, మంచి. చాలా పప్పులో, పప్పుచారు లేకపోతే కర్రీ, చాలామంది కర్రీ ఎక్కువ చేయరు పప్పులో, దాంట్లో సాంబార్లో వేస్తారు. కానీ కర్రీ కూడా చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇట్లా నార్మల్గా మునక్కాయ చాలామంది తింటారండి. మునక్కాయలు మనకు వచ్చినప్పుడు సీజన్లో తినేసేయాల. చాలా బాగుంటుంది మునక్కాయ కర్రీ. ఇది మా అమ్మ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. మా అమ్మ బాగా చేస్తుంది. నేను కూడా చేసిన, అలానే వస్తుంది. నేను చాలాసార్లు చేసిన. మీకు కూడా చూపిద్దాము అందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్కి చూపిద్దామనేసి నేను మీకోసం ఇవాళ మునక్కాయ కర్రీ చేస్తున్నాను. ఇవాళ ఏంటంటే కొంచెం ఈ మధ్యలో వీడియోలు కొంచెం టైం దొరకలేదండి. మా పిల్లలు ఇంట్లో ఉంటే మీకు కూడా తెలుసు కదా అందరికీ, మనకు పనే అవ్వదు. వాళ్ళు స్కూల్ కాలేజీ వెళ్తేనే పని అవుతుంది. అందరికీ ఇలానే ఉండొచ్చు. ఎవరికి ఇలా ఉండో కామెంట్లో చెప్పండి. సేమ్ అందరు అనుకుంటారు మనకి మార్నింగ్ టిఫిన్లు ఉండయి, తొందరగా లేవచ్చు అవన్నీ అనుకుంటారు. కానీ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడే మనకు పని సెట్గా తొందరగా. రెగ్యులర్గా కాలేజీ స్కూల్కి వెళ్తేనే మనకి కరెక్ట్ టైంకి పనులు అవుతాయి. ఇప్పుడు చూడండి, టిఫిన్ టైంకి బ్రేక్ఫాస్ట్ తింటారు, లంచ్ తినేదానికి బ్రేక్ఫాస్ట్ తింటారు. ఎప్పుడు ఏం చేయాలో అర్థమే కాదు. టైంకి లేవరు, మొత్తం చేంజ్ అయిపోతాం. మనం కూడా బద్ధకంగా అయిపోతాం. బాగా బ్రౌన్ కలర్ రావాలండి, మరీ మాడినట్టు చేయొద్దు. బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది. అందుకనండి వీడియోలు చేయడానికి టైం సరిపోతలేదు. పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, వీడియోస్ చేయడానికి టైం సరిపోతలేదు. హాలిడేస్ అంటాం కానీ పని ఎక్కువ ఉంటుంది. మనకి లేడీస్కి ఎప్పటికీ హాలిడే ఉండదులేండి, ఇంకా ఎక్కువ పనే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు. అందరికీ తెలిసిందేది. ఎవరికి ఇలా అనిపిస్తుందో నాకు కామెంట్లో చెప్పండి. అంతే, సేమ్ అందరికీ ఇదే అండి, కొత్త ఏం లేదు. మనకైతే లేడీస్కి ఎప్పటికి ఉండేది, వంట చేయాలా, అన్నీ చేయాలి. ఇంతకాలని అనిపిస్తుంది కదా. కొంచెం ఇంత బ్రౌన్ అయినాక దీంట్లో పసుపు వేసేయండి. పసుపు వేసేసి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా కలపండి. ఒక 2 నిమిషాలు కలపండి.
టమాటా వేసేసేయండి. టమాటా మనం కట్ చేసుకున్నాం కదండి, మొత్తం టమాటా వేసేసేయండి. దీంట్లోనే సాల్ట్ వేసేయండి. సాల్ట్ వేసేసి సిమ్లో పెట్టేసేయండి. స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి, కొంచెం మగ్గాలి. ఇంత మగ్గింది. ఇలా పచ్చిమిర్చి అంత కారం లేవండి, సరిపోలే. నేను కొన్ని మళ్ళీ వేసిన 2-3 పచ్చిమిర్చి. కావాలంటే మీరు కారం కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చితోనే టేస్ట్ ఉంటుంది. కారం వేసేటోళ్ళు, ఇప్పుడు పచ్చిమిర్చి నచ్చిన వాళ్ళు కూడా కారం వేసుకోండి, ఏం కాదు. ఈ మునక్కాయలు అనేసి ఇందులో వేసేసేయండి. వేసి మూత పెట్టేసి ఇప్పుడు ఉడకబెట్టి కూడా ఇందులో వేసుకోవచ్చు, కానీ ఇట్లా దీంట్లోనే ఉడికితే ఇంకా బాగుంటుందండి టేస్ట్. మునక్కాయలు ఉడికిపోతాయి. సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసేయండి, ఉడికిపోతాయి. ఇందులో ఒక కప్ అన్ని వాటర్ పోసుకోండి, ఎందుకంటే మునక్కాయ ఉడకాలి కాబట్టి. ఆల్రెడీ ఉడికింది వేసుకుంటేనేమో వాటర్ అవసరం లేదు. మనం ఉడకంది వేసుకున్నాం కాబట్టి కొన్ని వాటర్ పోసి సిమ్లో పెట్టేసేయండి, ఉడికిపోతుంది దగ్గరికి. చూడండి ఉడికిపోయింది, ఇదండి మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి, అయిపోయింది. బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంటుందండి, సింపుల్గా. చూస్తారు కదా, మునక్కాయ కూడా మంచిది చాలా. అప్పుడు మునక్కాయలు వచ్చినప్పుడు ఇట్లా చేసుకోండి. మునక్కాయ పప్పు, మునక్కాయ కర్రీ చాలా బాగుంటుందండి. చూడండి, మునక్కాయ కూడా మెత్తగా ఉడికింది, చాలా బాగుంటుంది టేస్ట్. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. మునక్కాయలు ఇప్పుడు సీజను వస్తాయి, ట్రై చేయండి. బాగుంది, చాలా బాగుంది. మునక్కాయ కూడా మంచిగా ఉడికింది. మునక్కాయతోనే ఎన్ని చేసుకోవచ్చు వెరైటీస్. తినండి, ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.